హే గాయ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడీస్ వరల్డ్. ఈరోజు నేను మీతో ఒక కొత్త రెసిపీ షేర్ చేయబోతున్నాను. అది రొట్టెలతో. ఎండిపోయిన రొట్టెలతో నిన్నటి రొట్టెలతో అప్పటికప్పుడు మనం చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇంకొకవేళ రొట్టెలు ఇలా క్రిస్పీగా లేకుంటే ఒట్టిగా ఉంటే మనం ఫస్ట్ వాటర్‌ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఈ రొట్టెలని హాఫ్ హాఫ్ పీసెస్ చేసి అందులో ఎయ్యాలి. ఏసి 1 మినిట్ పెట్టేసి వెంటనే తీసేసుకోవాలి పక్కకి దాంట్లోనే. ఎక్కువ సేపు పెట్టకూడదు. ఎందుకంటే మెత్తగా అయిపోతాయి అవి. మెత్తగా అయిపోతే మరి బాగోదు. సో, కొంచెం 1 మినిట్ అలా పెట్టేసి పక్కకు తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా మనం చించుకోవాలనమాట నార్మల్‌గా. నార్మల్‌గా చాలా మందికి రొట్టెలు చేయడం ఇష్టం ఉండదు కదా! కడుపు నొస్తుంది అలా కూడా అంటారు. చిన్న పిల్లలైతే అస్సలకే తినరు. సో, అలాంటప్పుడు ఇలాంటి రెసిపీ ట్రై చేయండి. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. స్నాక్స్‌కైనా, డిన్నర్‌కైనా లేదా నార్మల్‌గా తినేసేయొచ్చు ఎప్పుడైనా. దాని తర్వాత ఆనియన్, మిర్చి కూడా కట్ చేసుకొని పెట్టుకోండి. మీ దగ్గర నా దగ్గర ఎండుమిర్చి ఉంది కాబట్టి ఎండుమిర్చి ఏసుకున్నాను. అండ్ మనం ఒక వేరే ప్యాన్ తీసుకొని ఆయిల్ ఏసుకొని, ఆనియన్ ఏసుకొని అండ్ కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు ఏసుకొని, కొంచెం సాల్ట్ ఏసుకొని, మీకి ఇష్టం వచ్చినంత అంటే మీ టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత మిర్చి ఏసుకోవాలి. నేనైతే ఎండుమిర్చి ఏసుకున్నా. మీ దగ్గర పచ్చిమిర్చి ఉంటే అది ఏసుకోవచ్చు. అండ్ మనం మిర్చి ఎక్కువ వేసుకుంటే అది కారం ఎక్కువుంటే మళ్ళీ కారం ఏసుకోవాల్సిన అవసరం లేదు. నేను కొంచెమే ఏసుకున్నా కాబట్టి మిర్చి ఇలా కారం ఏసుకున్నాను. దాని తర్వాత ధనియాల పొడి ఏసుకొని బాగా కలుపుకున్నాను. దాని తర్వాత మనం ఇందాక చిన్న చిన్న పీసెస్ చేసుకున్న రొట్టెని కూడా వేసి బాగా కలుపుకోవాలి. అండ్ ఇంకో విషయం ఈ పచ్చిమిరపకాయలైతే చిన్నగా కట్ చేసుకోండి. నార్మల్‌గా ఆమ్లెట్‌లో ఏసుకునేటప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకుంటాం కదా! అలా వేసుకొని ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఆనియన్స్‌తో పాటు అవి కూడా ఫ్రై అయితే తినేటప్పుడు చాలా బావుంటుంది. అండ్ మనం చూసాం కదా! అది వేసుకొని కలిపేసుకోవడం అంతే. ఒకవేళ మీరు ఎగ్ తినకుంటే అక్కడితో స్టాప్ చేసి మీరు తినేసేయొచ్చు. చాలా బావుంటుంది. అండ్ నేను ఎగ్ ఏస్తున్నాను దీంట్లో. నార్మల్‌గా మనం ఆమ్లెట్ ఎలా ఏసుకుంటామో అలా ఆమ్లెట్ ఏసేసుకొని, ఈ ఆమ్లెట్‌ని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి. చేసేసుకొని దాంట్లో కలిపేసుకోవడం అంతే. కానీ మీరు కారం వేసుకునేటప్పుడు ఒకసారి చూసి వేసుకోండి. రెండిటిని వేసుకుంటున్నాం కదా! మిర్చి అండ్ రెడ్ చిల్లీ పౌడర్ రెండిటిని యూజ్ చేస్తున్నాం కాబట్టి, నార్మల్‌గా అయితే పచ్చిమిర్చి ఒక్కటి చిన్న చిన్నగా కట్ చేసుకొని ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఈ కారం అవసరం లేదు. అంతే చాలా సింపుల్ రెసిపీ కదా! రొట్టెలు తినని వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు. అండ్ ఇలా తింటే కూడా ఎన్ని రొట్టెలు ఒక 4 రొటీస్ చేసా కొంచెమే అయింది చూసారా? సో, మనం ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు ఇలా చేస్తే. అండ్ టేస్ట్ విషయానికొస్తే చాలా బావుంటుంది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా, నైట్ డిన్నర్‌కైనా లేదా స్నాక్స్‌కైనా దేనికైనా చాలా బావుంటుంది. అండ్ మీకు నా రెసిపీస్ అండ్ వీడియోస్ గాని నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.